Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Sir, what we are discussing? Sir. The new three bills, chala headache kada. Bharatiya Nyaya Sanhita, which is Indian Penal Code previously, right sir? Adi already discussion అయిపోయింది. Now we are going to discuss about Indian Evidence Act 1872. కొత్త పేరెంట్ సార్ భారతీయ సాక్ష్య బిల్. పలకటానికి చాలా కష్టంగా ఉంది. బట్ వాట్ టు డూ? ఇంకా అసెంట్ వచ్చేసింది కాబట్టి నథింగ్ వీ క్యాన్ టాక్ అబౌట్ దిస్, రైట్ సార్. వాట్ ఈస్ దిస్ ఓల్డ్ వర్సెస్ న్యూ? వాట్ ఈస్ ఓల్డ్ సార్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. వాట్ ఈస్ న్యూ సార్? భారతీయ సాక్ష్య బిల్ 2023. మేజర్ చేంజ్ ఏమనుందంటే ఏం లేదు సార్. సార్ అమిత్ షా సార్ ఎందుకు ఈ కొత్త బిల్ తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు సార్. బట్ స్టిల్ ఇంకా తీసుకొచ్చేసారు కాబట్టి ఆయన మీద పాయింట్స్ రేజ్ చేయడానికి ఏమీ యూజ్ లేదు. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సార్ ఓల్డ్ ఎవిడెన్స్ యాక్ట్లో, అంటే ఓల్డ్ అని చెప్తున్నానని మీరు అలా అనుకోకండి సార్. యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ అయితే ఇంప్లిమెంటేషన్లో ఉంది, కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం సార్, రైట్ సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ఎన్ని చాప్టర్స్ ఉండేవి సార్? 11 చాప్టర్స్. ఎన్ని సెక్షన్స్? 167. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఇక్కడ కొంచెం అటు ఇటు చేశారు సార్. 12 చాప్టర్స్ అన్నారు. లాస్ట్ చాప్టర్స్ ఈజ్ లిటరలీ నాన్ సెన్స్, నథింగ్ బిగ్. టోటల్ సెక్షన్స్ 170. సార్ యాడ్ చేసేసారా సెక్షన్స్? సార్ మీకు కొంచెం సెక్షన్స్ రేపు నుంచి సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి యాజ్ ఆఫ్ నో కొంచెం ఓవర్వ్యూ ఇస్తాను సార్. జనరల్గా మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 22A ఉందా, అలానే 45A ఉందా, ఈ ఏలు తీసేశారు సార్. దాన్ని ప్రాపర్గా సెక్షన్గా పెట్టేశారు. దానివల్ల కొంచెం ఇంక్రీజ్ అయినట్టుంది. కొన్ని సెక్షన్స్ తీసేశారు. మేజర్ చేంజ్ అంటే చాలా మైన్యూట్ చేంజ్, రైట్ సార్. ఎన్ని పార్ట్స్ సార్? 4 పార్ట్స్ చేసేసారు. ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్. సో ఈరోజు మనం ఓన్లీ ఇండెక్స్ చాప్టర్ ఓవర్వ్యూ అనుకున్నాం కదా, ఒకసారి అది చూద్దాం సార్. ఏంటి సార్ డిఫరెన్స్ అనేది మనకు కొంచెం గ్లాన్స్ వస్తుంది కదా, రైట్ సార్. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ న్యూ వన్, భారతీయ సాక్ష్య బిల్ 2023. దిస్ ఈజ్ ప్రెజెంట్లీ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, రైట్ సార్. చాప్టర్ నేమ్స్ చూద్దాం సార్, ఏమైనా మార్చారో ఒకసారి చూద్దాం సార్, రైట్ సార్. చాప్టర్ నెంబర్ 1 ప్రిలిమినరీ, ఇక్కడ కూడా చాప్టర్ నెంబర్ 1 ప్రిలిమినరీ. సెకండ్ చాప్టర్ రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్, ఇక్కడ కూడా ఆఫ్ ది రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్, ఇక్కడ ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఇక్కడ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్, ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఆఫ్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఆఫ్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఆఫ్ ది బర్డన్ ఆఫ్ ప్రూఫ్, ఎస్టాపల్, ఆఫ్ విట్నెసెస్, ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, ఆఫ్ ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఏం మారింది? లాస్ట్లో 12th చాప్టర్ అని పేరిచ్చి రిపీల్స్ అండ్ సేవింగ్స్ అని చెప్పారు సార్. మీకు కనిపిస్తుందా స్క్రీన్లో? రిపీల్స్ అండ్ సేవింగ్స్ అంట. ఏం మార్పు తీసుకొచ్చారు సార్. బట్ సెక్షన్లో జంబ్లింగ్ ఉంది సార్, యాజ్ ఐ సెడ్ యూ ప్రీవియస్లీ ఆల్సో. ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో సార్ ఇది బై డిఫాల్ట్గా భారతీయ సాక్ష్య బిల్ సార్. మీరు హెడ్డింగ్ చూడండి కావాలంటే. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ట్యాప్ చెప్పలేను కదా సార్, కొంచెం మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ 1 నుంచి 2 వరకు, ఇక్కడ 1 to 4 వరకు, ఇక్కడ 3 to 50, ఇక్కడ 5 to 55, ఇక్కడ 51 to 53, ఇక్కడ 56 to 58, ఇక్కడ 54 to 55, ఇక్కడ 59 to 60, ఇక్కడ 56 to 93, ఇక్కడ 61 to 90A, ఇక్కడ 94 to 103, ఇక్కడ 91 to 100, ఇక్కడ 104 to 120, ఇక్కడ 101 to 114A, ఇక్కడ 121 to 123, ఇక్కడ 115 to 117, ఇక్కడ 124 to 139, ఇక్కడ 118 to 134, ఇక్కడ 140 to 168, ఇక్కడ 135 to 166, ఇక్కడ 169, ఇక్కడ 167, ఇది 170. ఈ చాప్టరు నా దృష్టిలో అయితే అసలు పెద్ద యాడ్ ఆనే కాదు సార్. సో నథింగ్ టు వరీ. బట్ జనరల్గా మీకేదో భయం వేస్తుంది కానీ అంత భయపడాల్సిన విషయాలు దీని లోపల లేవు. యాక్చువల్లీ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ అయ్యేకుంది నాకేమర్థమవుతుందంటే దీని ఇంప్లిమెంటేషన్ పెద్ద హార్డ్ కాదు సార్. ఈజీలీ దే క్యాన్ ఇంప్లిమెంట్ బికాస్ దర్ ఈజ్ నో చేంజ్ సార్. హార్డ్లీ సెక్షన్ నంబర్స్లో చేంజ్ చేసిస్తే పెద్ద మార్పు కాదు కదా సార్. అట్లీస్ట్ సార్ ఇండియన్ పీనల్ కోడ్లో అట్లీస్ట్ ఐ హ్యావ్ అండర్స్టాండ్. ఓకే ఫైన్, చాప్టర్ నెంబర్స్ జంబుల్ అయిపోయాయి, సెక్షన్స్ చాలా జంబుల్ అయిపోయాయి, దట్స్ టూ మచ్ చేంజ్. ఇక్కడ చాప్టర్ నెంబర్ యథావిధిగా అలానే పెట్టేశారు. హార్డ్లీ ఏమన్నా పార్ట్ చేంజ్ ఉందంటే ఈ పార్ట్ చూసుకొని ఈ పార్ట్ చూసుకుంటే కొంచెం తేడా అర్థమవుతుంది సార్. అదర్వైజ్ దెర్ ఇస్ నో బిగ్ చేంజ్, రైట్ సార్. సార్ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. టుడే ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండెక్స్ పార్ట్. చిన్నగా సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. నథింగ్ టు వరీ. మీరైతే ఎటువంటి సైడ్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బిల్స్ కొత్త బిల్స్ అని మార్కెట్లో చాలా ఇలా హైపర్ క్రియేట్ చేసేసారు సార్. అంత మేజర్ చేంజ్ లేదు సార్, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ట్రస్ట్ మీ ఆన్ దిస్.
and I'm there with you, sir. Nothing to worry about this, right, sir? Chalo, take care. Bye bye.